హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చిన్న బతుకమ్మ డే వ్లాగ్ అన్నమాట. నేను ఆల్రెడీ గడపను పుదించడం అంటే నార్మల్గా పసుపు రాసి ముగ్గేయడం జరిగింది. మా పాప అది బాగాలేదని మొత్తం చెడగొట్టేసి నేను వేసిన ముగ్గు నచ్చాలని ఇంకో ముగ్గు వేసుకుంటుంది అన్నమాట తను సపరేట్గా. నేను తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ నార్మల్గా పెసర్లు, శనగపప్పు అదంతా వేసి దోశలు వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చార్లా కనిపిస్తుంది కదా, ఇది ఏదో సంథింగ్ పౌడర్. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మా హస్బెండ్ తీసుకుంటున్నాడు వెయిట్ లాస్ కోసం. ఒకవేళ తను వెయిట్ లాస్ అయితే నేను ఇది కూడా షేర్ చేస్తాను. ఇంకా మేము స్నానం చేసేసి మనం బతుకమ్మ పేర్చడం కోసం కొన్ని పువ్వులు తీసుకొద్దామనేసి బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ తను డిస్టర్బ్ చేస్తుంది, నన్ను వీడియో తీయనివ్వట్లేదు, అంత ఆగమాగం చేసింది. సో బయటికి వెళ్ళి మేము కొన్ని మరీ ఎక్కువగా కూడా ఫ్లవర్స్ తీసుకురాలేదు. సో కొన్నే తీసుకొచ్చామన్నమాట. అందులో కొన్ని బంతి పూలు 2 కలర్స్, ఇంకా చామంతి పూలు, రోజెస్, ఇంకొకటి నాకు పేరు తెలీదు అదేదో పూలు, అండ్ వైలెట్ కలర్ ఉన్న పూల పేరు నాకు తెలీదు. చామంతి లాగానే ఉన్నాయన్నమాట. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ చేసేసుకొని బతుకమ్మ పెంచడం స్టార్ట్ చేసేసాను. నార్మల్గా గుమ్మడి ఆకులు తీసుకొచ్చి పెట్టాము. కావాలంటే తామరాకు కూడా పెట్టుకోవచ్చు, మాకు ఇక్కడ అవైలబుల్ లేదన్నమాట. ఇక్కడ పసుపును కుంకుమ వేసి పువ్వులు పెట్టడం స్టార్ట్ చేశాను. ఓన్లీ 5 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా దాంతోనే చిన్నగా చేద్దామని ఒక్కొక్క అంటే నార్మల్గా దీని తర్వాత ఇది అని అట్లా థింక్ చేయకుండా ముందే ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా పెట్టేస్తూ వెళ్ళిపోయాను. ఎందుకంటే చిన్నగా పేరుస్తున్నాం, ప్లస్ ఓన్లీ ఉన్నవి కూడా మన దగ్గర ఇవే ఫ్లవర్స్ కాబట్టి వాటితోనే అడ్జస్ట్ చేసేసాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు ఉంటాయి కదా, అవి ఇక్కడ అన్ని కాడలతోనే అమ్మారు. సో కాడలతోనే అలానే పెట్టేశాను, ఇంకా మనకి ఎక్స్ట్రా అవసరం లేకుండా పోయింది. మధ్యలో అది పొట్ట నింపడం అంటారు కదా, బతుకమ్మను వేరుస్తూ మధ్యలో ఫిల్ చేస్తూ ఉండాలి. అయితే ఏంటి అంటే మనకు గుమ్మడాకులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయనేసి అవే కొంచెం ఎక్కువ తీసుకొచ్చాం. సో అవే చుంచి అందులో పోస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ బంతిపూలు. ఈ 2 పెట్టిన తర్వాత ఈ ఫ్లవర్స్ కొంచెం వెనక్కి అంటే హైట్ కొన్ని బంతిపూలు పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి కదా సైజు. సో ఇట్లా లెవెల్ ఏంటంటే కొంచెం పైకి కొంచెం కిందికి కనిపించింది, బట్ పేర్చిన తర్వాత ఓకే. మనకు వైలెట్ కలర్ చామంతి లాంటి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేశాను. దాని మీద నార్మల్గా వైట్ చామంతి, దాని మీద ఇంకా రోసెస్ పెట్టేశాను. తర్వాత గుమ్మడి పువ్వు ఉంటుంది కదా, గుమ్మడి పువ్వు పెట్టి అందులో మనం గౌరమ్మని పెడతాం కదా నార్మల్గా, అందుకోసమని ఫస్ట్ గుమ్మడి పువ్వు అయితే పెట్టానన్నమాట. ఇంకా పైన కూడా అంత ఆకుల్లాగా కనిపించకూడదని కొంచెం 2 బంతిపూలు చుంచి బతుకమ్మలో నింపాను. ఇంకా మిగిలిన బంతిపూలు మన ఫ్రంట్ డోర్కి కట్టేశాను. ఒకటే డోర్ ఉంది, ఫ్రంట్ డోర్కి కట్టేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ గౌరమ్మను కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసిలా, మేము ఇలా చేసుకుంటాము. కొందరు ఇంకా వేరేలా చేస్తారంటే నాకు తెలీదు. నెక్స్ట్ ఇందులో వైట్ క్లాత్ కొత్తది ఉంటుంది కదా, అది చిన్న పీస్ తీసుకొని అందులో పెట్టుకొని మనం కుంకుమ పెట్టుకొని, అంటే గౌరమ్మకి కుంకుమ జస్ట్ ఇట్లా మీద అయినా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ పెట్టాను, తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తున్నాను కదా అని వేసాను అన్నమాట. కొన్ని అక్షంతలు కూడా వేసాను అన్నమాట. వేసిన తర్వాత అది తీసి అంటే గౌరమ్మని తీసి మనకు కొంచెం లోపల కనిపెట్టాను, మీద ఉంటే స్లిప్ అవుతుంది, అలా అవ్వకూడదు కదా అనేసి కొంచెం లోపల కనిపెట్టేసి ఇక్కడ చిన్న బతుకమ్మ చూసి ఇలా ఓన్లీ 4 ఫ్లవర్స్ పెట్టి మీద ఒక రోజ్ పెట్టాను. ఇంకా బతుకమ్మ చుట్టూ థ్రెడ్ చుట్టేసాను అనమాట. మన సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా కొంగులకునేది, దాంతో కంప్లీట్గా కవర్ చేసేసాను అన్నమాట. ఎందుకంటే పాపను ఒకవేళ తను నా దగ్గర ఉంటే బతుకమ్మకు కూడా కొంచెం అటు ఇటు జరగకుండా ఉండాలి కదా అనేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనం స్టార్టింగ్ నుంచి బంతిపూలు పెట్టాం కదా, అవి ఒకే దగ్గర మన స్టేబుల్గా ఉండలేవు, కదులుతూ ఉంటాయి అన్నమాట ఆ ఫ్లవర్స్. సో అందుకోసమని ఇలాంటిది ఒకటి థ్రెడ్ తీసుకొని చుడితే సరిపోతుంది అనేసి చుట్టాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని, అంటే 2 బతుకమ్మలు కూడా దేవుని దగ్గర పెట్టేసుకొని వాటికి అగరబత్తులు వెలిగించి ఇంకా మేము ఈవినింగ్ కదా స్టార్ట్ అయ్యేది. సో మధ్యాహ్నం మనం పొద్దున్నే పెసరపప్పు నానబెట్టాను, అంటే నార్మల్గా మేము ప్రసాదం తీసుకెళ్తామన్నమాట. సో పెసరపప్పు నానబెట్టుకొని అందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఇంకా కొంచెం జీలకర్ర వేసి
మిక్సీ బట్టి మళ్ళీ తర్వాత గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, ఇంకా పాలకూర ఉంటుంది కదా, పాలకూర ఆకు అది కట్ చేసుకొని వేసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వీటిని ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే పెసరపప్పు, నార్మల్గా పెసరపప్పులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళడమే. అదొకటి ఇదొకటి ఈ రెండు తీసుకెళ్తాం అన్నమాట మేము. ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉన్నాయి. సో ఇవి కొన్ని, ఇంకా కొంచెం పెసరపప్పులు, కొంచెం షుగర్, ఈ రెండు ఒక బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోయి ఇంకా అక్కడ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసేసామన్నమాట. చాలా బాగా జరిగింది బతుకమ్మ సెలబ్రేషన్స్. అంటే మేము ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైం, ఇంకా నేను వేరే దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇక్కడికి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. బట్ నాకైతే చాలా నచ్చింది అన్నమాట. ఓకే, అంతా బాగుంది. టెంపుల్ యాక్చువల్గా అయితే అది అమ్మవారి టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్. సో నెక్స్ట్ డే అంటే బతుకమ్మ తెల్లారి నుంచి అక్కడ కలశం పూజ 9 days జరుగుతుందట. ఇన్ కేస్ అవైలబుల్ అంటే నేను ఒకవేళ టెంపుల్కి వెళ్ళేది ఉంటే ఆ వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, కంప్లీట్గా చిన్న బతుకమ్మ లాగా లేదు, మంచిగా గ్రాండ్గానే సెలబ్రేషన్స్ జరిగాయి అన్నమాట. అండ్ కొంచెం కొంచెంగా క్రౌడ్ పెరుగుతూ వచ్చేసింది. ఇంకా మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత, 1 hour బతుకమ్మ ఆడిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ మన ఛానల్లో ఇంకొంచెం కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.